సినిమా చూస్తానికి చాలా బాగుంది కానీ జనాలకి ఎక్కడం కష్టం. హాయ్ ఫ్రెండ్స్, లవ్ మీ ఈ మూవీ స్టోరీలోకి వెళ్తే, ఈ మూవీ వచ్చేసి ఒక హీరో యూట్యూబర్. తను ఎప్పుడు జనాలు నమ్మేది దెయ్యాలు దేవతలు ఉన్నారని నమ్ముతారు కాబట్టి వాటన్నిటికీ వ్యతిరేకం, ఎంత ఫేక్ అని చెప్పడం కోసం హీరో ఏం చేస్తారంటే వాళ్ళల్లోకి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రతి సబ్జెక్ట్ని బాగా ఎమర్చించి చూపించి ఒక వీడియోని తీసి దాన్ని యూట్యూబ్లో పెడతాడు, యూట్యూబర్ కాబట్టి. అలా హీరో అక్కడ జరిగేది ఫేక్ అని జనాలు చెప్పడంతో అలా డబ్బులు సంపాదిస్తూ తన బతికేదో బతికేస్తూ ఉంటాడు. అలా కొంచెం బతుకుతున్నా పెద్దగా డబ్బులు కూడా ఆశించాడు. డబ్బుల మీద ఇంట్రెస్ట్ ఉండదు, చదవటం, తినటం, పడుకోవటం, ఎప్పుడు నిద్రతో అప్పుడు పడుకోవటం, ఏది కావాల్సి చేయటం. తన ఫ్రెండే చూసుకుంటాడు మిగతా మొత్తం, హీరో ఫ్రెండ్. అలా జరుగుతూ ఉండగా హీరోకి ఒక సోషల్ మీడియాలో ఒక విషయం తెలిసిద్ది. ఒక ఊర్లో దెయ్యం ఉంది, ఆమె ఒక అపార్ట్మెంట్లో ఉంటుంది, ఇలా బతుకుతుంది అలా బతుకుతుంది, కొన్ని ఈ దెయ్యం గురించి చెప్తారు. అది చెప్తే అది అందరూ దెయ్యాన్ని చూసి భయపడుతున్నారు అని చెప్పి హీరో తను భయపడ్డాడు. ఎందుకంటే తనకి దేని మీద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి, జీవితం మీద కూడా అంత ఇంట్రెస్ట్ లేదు. ఆ దెయ్యం చంపుతుందని తెలిసినా కూడా ఆ దెయ్యం దగ్గరికి వెళ్దామని వెళ్తాడు. వెళ్ళాక హీరో ఏం చేస్తాడు, అక్కడ ఏం జరిగింది, దెయ్యం ఎందుకు చంపుతుంది అనే పాయింట్ చుట్టూ ఈ స్టోరీ తిరుగుతూ ఉండగా, ఇంకోటి ఇదే విషయంలో ఆ దెయ్యం కూడా జనాలు చంపుతుంది ఎందుకు, ఇది అందరూ చూపించాలి అనే యూట్యూబ్ వీడియో తీయడానికి వెళ్ళి హీరో ఆ దెయ్యంతో ప్రేమలో పడతారు. ఇది స్టోరీ. మనం ఇప్పుడు స్క్రీన్ ప్లేలోకి వెళ్దాం. స్క్రీన్ ప్లే భయ ఒక్కదానికి కూడా సంబంధమే ఉండదు, ఒక షాట్కి సంబంధం ఉండదు. ఇదే స్టోరీలో దెయ్యమేమో ఒక జనాన్ని చంపుకుంటూ పూడ్చుకుంటూ వెళ్తుంటే హీరో తవ్వుకుంటూ వెళ్తాడు. కానీ ఇంత మర్డర్స్ జరిగినా, ఎంత ఏది జరిగినా ఆ మూవీలో కానీ ఒక్క పోలీసు కూడా ఉండడు. ఒక పోలీసు ఇది కేసు అయింది, ఈ సబ్జెక్టు బయటికి తీయాలని అనే పోలీసే అవుపడ్డాడు. ఎందుకంటే పోలీసులు ఉన్నా కూడా పెద్దగా ఈ శవాలు తవ్వుతుంటే అసలు ఎందుకంటే సంబంధం అంటారు, ఏదో వస్తారు వెళ్ళిపోతారు కానీ సంబంధం ఉండదు. ఇంకా స్క్రీన్ ప్లే అంటే ఇది ఒక షార్ట్ టు షార్ట్ సంబంధం ఉండదు. ఏ షార్ట్ అయినా ఎక్కడ వస్తుందో ఇదిరా భయ్యా అనుకునే పాటికల్లా మిస్ అయిపోయింది, ఎగిరిపోయింది. ఓవరాల్గా ఈ సినిమా అసలు మనం చూడటానికంటే లవర్ చూస్తాం, లేకపోతే బాగా తాగి బయట వండుకోకుండా ఎండకి తట్టుకోలేక వెళ్ళి థియేటర్లో కూర్చోవడం కోసం ఈ సినిమా బాగా యూజ్ అయ్యింది. ఈ సినిమా తీసినందుకు డైరెక్టర్ గారికి ఆయన కోసం తీసుకున్నారా లేకపోతే జనం కోసం తీశారని డైరెక్టర్ గారు ఒకసారి తెలుసుకోవాలి. ఎందుకంటే సినిమా తీసేటప్పుడు జనాలు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, సమ్మర్లో కాబట్టి మాస్ ఎక్స్పెక్ట్ చేస్తారు. మాస్, కమర్షియల్, లవ్ స్టోరీస్, రొమాంటిక్ స్టోరీస్ అవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి జనాలకు అవి ఇవ్వడం చాలా బెటర్. అది వదిలేసి మీరేంటండి అసలు దెయ్యం అంటుంది, స్క్రీన్ ప్లే ఒక్కటి కూడా అర్థం కావట్లేదండి. ముందు దాన్ని సెట్ చేయండి, తర్వాత చూద్దాం. వేరే సినిమా బెటర్ ఇవ్వండి. సినిమా చూస్తానికి చాలా బాగుంది కానీ జనాలకి ఎక్కడం కష్టం, ఎందుకంటే జనాలు చూడలేరు.